ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఒక వాక్యము ద్వారా మిమ్మల్ని సంధించడం, మీతో కూడా కలిసి మాట్లాడడం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. మై నేమ్ ఈస్ బ్రదర్ సుందర్రాజు, ఆల్ఫా అండ్ ఒమేగా ప్రాఫిటికల్ మినిస్ట్రీస్ ఫ్రమ్ చెన్నై. ఈ సందేశాలన్నీ కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను భావిస్తున్నాను. ప్రతిరోజు కూడా మరి ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులు 50 మందికి ఒక విజ్ఞప్తి ఏమనగా, దయచేసి మీరు మా యూట్యూబ్ని మీరు ఫాలో చేయాలని, మా ఫేస్బుక్ని మీరు ఫాలో చేయమని ప్రత్యేకంగా ప్రేమతో కోరుతున్నాం. మీకు ఇంకా అనేకమైనటువంటి సత్య సందేశాలు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీరు ఏదైనా ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే ఈ తెరపై ఉన్నటువంటి నా నంబర్ను మీరు సంప్రదించినట్లయితే 9840238139 అనేటువంటి ఆ ఫోన్కు మీరు ఫోన్ చేస్తే నేను మీకోసం ప్రార్థన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఓ సందేశం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుమతించినటువంటి దయా సంకల్పం బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యోనా గ్రంథాన్ని గురించి ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. యోనా పుస్తకం మనం చూసినట్లయితే 4 అధ్యాయాలు ఉన్నాయండి. ఇందులో చాలా చిన్న పుస్తకం అయినా గొప్ప సత్య సందేశం ఇందులో దాగి ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మొదటి అధ్యాయంలో చూసినట్లయితే దాదాపుగా 17 వచనాలు ఉన్నాయి. రెండవ అధ్యాయంలో చూసినట్లయితే దాదాపుగా 10 వచనాలు ఉన్నాయి. మూడవ అధ్యాయం చూసినట్లయితే అవి కూడా 10 వచనాలే ఉన్నాయి. మరి 4వ అధ్యాయంలో 11 వచనాలు ఇందులో దాగి ఉన్నాయి. మరి యోనా గ్రంథాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకసారి మాట్లాడిన మాట ఏమనగా, ఈ యొక్క సందేశానికి అంశం ఏమనగా, లేచి నీ దేవుని ప్రార్థించు, లేచి నీ దేవుని ప్రార్థించు. యోనా పుస్తకంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించును కదా, కనికరించునేమో అని. నా ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, యోనా ప్రవక్త దేవుని యొక్క వాక్కును అందుకొని, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని, దేవుని ద్వారా నడిపించబడినటువంటి ఒక ప్రవక్త, మైనర్ ప్రాఫిట్స్లో ఒక ప్రాఫిట్. ఈ దేవుని యొక్క దాసుడు ఏం చేశాడంటే, దేవుడు చెప్పినటువంటి కార్యం, యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైనటువంటి యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక మాట ఇస్తున్నాడు, నువ్వు నినవే పట్టణంలో దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి అనేటువంటి మాట ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం. లేచి అంటే యోనా యొక్క జీవిత విధానము ఎలా ఉందంటే, అతడు ఏ విధంగా ఉన్నాడో ఆ విషయాన్ని మనం గమనించి చూస్తే, యోనా నువ్వు లేచి, నువ్వు లేవాలి. యోనాతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మీరు ఎవరైనా సరే, మీరు కూడా ఒకవేళ సోలిపోయి సమస్యలి ఎలాంటి పరిస్థితిలో ఏమి చేయను తెలియక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఒకవేళ కూర్చొని ఉన్నారా? మరి ఆపత్కాలం మందు నువ్వు కానీ మూల కూర్చున్నావంటే నువ్వు చేతగాని పడైపోతావని సామెతల గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆపత్కాలంలో నువ్వు ఏది ఆలోచన చేయకుండా ఒక మూల కూర్చున్నట్లయితే చేతగాని పడైపోతావు అనేటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞానం చేసుకోవాలండి. మనకు ధ్యానం అవసరం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు లేచి అంటున్నాడు. నువ్వు లేవాలి. నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడైతే యోనా లేచాడో దేవుడు ఒక పని అప్పచెప్తున్నాడు. వెన్ వీఆర్ ఒబేయింగ్ గాడ్స్ కమాండ్, గాడ్ విల్ డూ అ మిరకల్, గాడ్ విల్ గివ్ అ రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యత మనకు అప్పచెప్తాడండి. యోనాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏంటా బాధ్యత?
నువ్వు లేచి నినవే పట్టణం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నినవే పట్టణానికి వెళ్ళి ఏం చేయాలంటే ఈ దేవుడిచ్చినటువంటి యొక్క వాక్కుని తీసుకొని అయితే ఏం చేస్తాడు, అయితే యెహోవా సన్నిధి నుండి ఆ యొక్క దృష్టిని మారుస్తున్నాడు యోనా ప్రవక్త. నినవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన కనుక నువ్వు లేచి నినవే మహాపట్నం పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటించమంటే, అయితే యెహోవా సన్నిధిలోని తర్షీషు పట్టణం పారిపోవాలని యోనా ఒప్పేకపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధి నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. మనకందరికీ తెలుసండి సందేశం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏమనగా నీవు లేవాలండి. అలాగే కూర్చున్నామంటే పని జరగదు కదా. మనం లేవాలని దేవుడు ఏం చేస్తాడంటే, యోనా నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి, నినవే పట్టణానికి వెళ్ళమంటే నినవే పట్టణానికి వెళ్ళకుండా ఏం పెడుతున్నాడు, తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్పినటువంటి కార్యక్రమాన్ని కరెక్ట్గా చేయకపోతే వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటి? ఆ ప్రమాదము మొట్టమొదటగా యెహోవా ఏం చేశాడంటే సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా రెండవది సముద్రమందు గొప్ప తుఫాను రేగి, రెండవది ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించారు. వారైతే వారి దేవతలను ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ మన యోనా ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఓడ లోపల అక్కడ క్రింద అడుగు భాగానికి వెళ్ళి బాగా నిద్రపోతూ ఉన్నాడు. చెప్పిన పని చేయలేదు దేవుని. ఈరోజు మనం కూడా ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసి చూసుకుందాం. ఈ ప్రత్యేకమైన సందేశంలో నీవు లేచి అక్కడ కూడా చూసేట్లయితే వారు ఏం చేస్తారు, వారేమో వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి ప్రార్థన అంగీకరించబడలేదు. వారికి తెలిసిపోయింది మా ప్రార్థన వినబడలేదు, ఎందుకంటే వారు దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇక్కడ 6వ వచనంలో, ఓయి నిద్రపోతా నీకేమొచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించు. వారికి తెలిసిపోతుందండి, నీ దేవుని ప్రార్థించు. ఎందుకనగా మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. Our God is a God of answers our prayers. ఏ పరిస్థితిలో మనమున్న ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. 50వ కీర్తన 15వ వచనంలో నేను నిన్ను విడిపిస్తానని సెలవిచ్చినప్పుడు ఆ మాటను తీసుకొని యోనా ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేస్తాను. నువ్వు లేచి మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో. ఎందుకనగా దే నో దట్ అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేషియస్ అండ్ కంపాషనేట్ గాడ్. మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. మన దేవుడు దయా సంకల్పం కలిగినటువంటి దేవుడు. మన దేవుడు దీర్ఘశాంతులని దావీదు గ్రంథకర్త 103 ఏం రాస్తున్నాడు కనుక మన దేవుడు ఎవరనగా 103వ కీర్తన ఒకసారి బైబిల్ ఉంటే మీరు చూడాలని కోరుతున్నాను. 10వ వచనంలో ఆయన మన దేవుడు ఎవరనగా 8వ వచనం చూద్దాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. వారికి తెలుస్తూ ఉంది మన దేవుడు ఎవరంటే దయాదాక్షిణ్య పూర్ణుడు. యోనాకు కూడా తెలుసండి దయాదాక్షిణ్య పూర్ణుడు. నేను చేసిన తప్పే నువ్వు ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను చేసిన తప్పే, నువ్వు చెప్పిన పని నేను చేయకుండా నేను వేరే మార్గం కూడా వెళుతున్నా, నా తప్పే, నన్ను క్షమించమని అక్కడ ప్రార్థన. ఎందుకనగా ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఎందుకంటే మన దేవుడు నిత్యము కోపించేటువంటి వాడు కాడండి. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందండి. 1 minute ఆయన కోపపడ్డాడంటే మన పరిస్థితి అయిపోతుంది. ఈ సందేశాన్ని వింటున్న మీరు ఎవరైనా సరే, దేవుని యొక్క కోపము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వారమై ఉన్నాం మనం. We must be very careful to do his ministry. ఆయన దగ్గర దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కోపగించేవాడు కాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు.
ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఆమేన్. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. యోనాకు కృప చూపించాడండి దేవుడు. యోనాకు కృప చూపించాడు. ఏం కృప చూపించాడయ్యా? అయ్యా యోనా, నువ్వు నశించిపోకూడదు. దేవుడు ఎంత అక్కర కలిగిన దేవుడో ఆ సమయానికి ఏం చెయ్యాలో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. వెంటనే ఒక తిమింగలానికి ఈజ్ గివింగ్ ఆర్డర్. యోనా ప్రార్థన చేస్తా ఉన్నారు. యోనా తెలుసుకున్నాడు. ఎప్పుడైతే నావికులందరూ కూడా ఏమన్నారంటే, నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించమన్నప్పుడు అక్కడ 7వ వచనంలో, అంతలో ఓడ వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించి తెలియటకై చీట్లు వేద్దామని ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి, కాబట్టి వారు అతను చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను, నీ వ్యాపారం ఏంటి, నీవెక్కడి నుండి వచ్చితివి, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనైనా. యోనా భయభక్తులు కలిగిన వాడు. యోనా భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. నీవు దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నీకేం చేస్తాడే? కృప సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. నీవు ఆయన కృపలో నుండి తొలగిపోకుండా ఉండడం కోసమై నీవేం చేయాలంటే ఆయనందరూ భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించడం అనగా, యోబు గ్రంథంలో మనం చూసేటదే, భయభక్తులు అనగా చెడుతనాన్ని విసర్జించడమే భయభక్తి. షన్ ద ఈవల్. చెడుతనాన్ని ఎప్పుడైతే మనం విసర్జించచ్చు ఉన్నామో, చెడుతనాన్ని విసర్జించినట్లయితే మనము దేవుని యందలి భయభక్తులు కలిగిన వారం అవుతూ ఉన్నాం. నా ప్రియ సోదరుడు సోదరి, యోనా దేవుని యందలి భయభక్తులు గలవాడు కాబట్టి దేవుడు యోనాకు ఏం చేయాలో ఆ కార్యక్రమం చేశాడు. ఈరోజు నువ్వు లేచి ప్రార్థన చేయి. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్టు, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా, తీసుకొచ్చారు, సముద్రంలో వేశారు. దేవుడు సముద్రంలో ఒక తిమింగిలాన్ని కూడా ఆర్డర్ ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఎందుకనగా మన దేవుడు ఎవరనగా, సముద్రమునకును సృష్టికర్త అయినటువంటి ఆకాశమందును దేవుడని యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నేను యెహోవా సన్నిధి నుండి పారిపోయి వచ్చాను అంటున్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో చూసినట్లయితే మనం కూడా కొన్నిసార్లు దేవుని పని చేయకుండా పారిపోవాలని ఇష్టపడతా ఉంటాం. డోంట్ డూ దట్. అలా చేయకూడదండి. దేవుడు మనల్ని ఎందుకైతే పిలిచాడో ఆ పిలుపుని బట్టి ఆ యొక్క ప్రత్యేకత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ పనిని చేసేంత వరకు మన జీవితాలు ఆయనకి సమర్పించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఉదయకాల సమయంలో ఆయన కొరకే జీవించే వారంగా మనం ఉండాలండి. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని కంపేర్ చేసి చూసుకుంటే, నేను చావైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఏ విధంగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇక నేను జీవించడం ఎందుకయ్యా, బ్రతకడం ఎందుకనగా చనిపోతే బాగుండునేమో అని అనుకొని, మరి అపోస్తలుడైన పౌలు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎంత పరిచర్య చేశాడో మనకు అందరికీ తెలుసు. ఈ పరిచర్యలో భాగంగా మీరు కూడా ఏకీభవించి మాతో కూడా కలిసి దేవుని పని చేయడానికి ఇష్టపడినట్టయితే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వీఆర్ వెల్కమింగ్ యూ టు డూ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని యొక్క కనికరాన్ని నేను చూస్తున్నాను. కానీ మనం చేయవలసిందేమనగా, మనం లేచి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ద ఎంటైర్ బైబుల్ ఇస్ డిపెండింగ్ ఆన్ ప్రేయర్. యు మస్ట్ ప్రే, 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 ప్రే. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ప్రేయర్. గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నా ప్రియ సోదరుడా, యోనా సర్వసృష్టి కలిగిన దేవుని యొక్క దాసుడై ఉండి మరి పారిపోయినా సరే దేవుని యొక్క కనికరం మరలా తీసుకొస్తా ఉంది, మరలా తోడుకొని వస్తా ఉంది.
ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి, ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి, ఆయన మరలా ఎటు వెళ్ళినా తన యొక్క బిడ్డలను తన యొక్క కౌగిట్లో చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏ విధంగా దాచించనో నేను నా బిడ్డలను దాచించని ప్రభు సెలవిచ్చిన రీతిగా ఈ సమయంలో నిన్ను నన్ను దాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మా తండ్రి అయినటువంటి దేవుడు మనకు అద్భుత కార్యక్రమాలు చేయనుగాక. యోనా 2వ అధ్యాయం చూస్తే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించాను. చేప తిమింగలపు కడుపులో నుండి యోనా ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఏ గ్రేట్ మిస్టరీ అండి ఇది. సముద్రములో అగాధములో తిమింగలము కడుపులో నుండి యోనా ప్రార్థన, అలాగే డైరెక్ట్ ఇట్ గోస్ టు హెవెన్. మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే ఆ కార్యక్రమం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట మీకోసం చదివి వినిపిస్తాను. 8వ వచనంలో పరిశుద్ధుల ప్రార్థనలు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధులు చేసేటువంటి ప్రార్థన పరలోకానికి చేరుకుంటుంది. నువ్వు పరిశుద్ధుడిగా జీవించినట్లయితే నీ యొక్క ప్రార్థన పరలోకానికి చేరుకుంటుంది. అందుకే యోనా ప్రార్థన చేసిన వెంటనే యోనా యొక్క ప్రార్థన యెహోవా ఏం చేశాడంటే, ఏమని ప్రార్థన, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఉపద్రవములలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడండి. కొన్నిసార్లు ఉపద్రవం గుండా వెళుతూ ఉన్న సమయంలో మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చేయవలసిందల్లా ఒకటేమనగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన మనవి ఆలకించి మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు గొప్ప దేవుడు అండి. నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు అత్యున్నతుడు. నా దేవుడు మహిమ కలిగిన దేవుడు. నా దేవుడు పరిశుద్ధమైన దేవుడు. నా దేవుడు నిత్యుడగు తండ్రి. నా దేవుడు సమస్త ఆలోచనకు కర్త అయినాడు. ఆ దేవుని యొద్ద నీవు ఆలోచన, నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ సమయంలో దేవుడు నీ ప్రార్థన అంగీకరించునుగాక. వెంటనే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడు. ఇమ్మీడియట్లీ గాడ్ ఆన్సర్స్ ద ప్రేయర్స్. కొన్నిసార్లు మీరు అడగొచ్చు, బ్రదర్ మరి నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదే ఏంటి అంటే, కొన్నిసార్లు ఆలస్యమైన డిలే ఈజ్ నాట్ ద డినై. కొన్నిసార్లు మనకు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ మన ప్రార్థన పరలోకమందున దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉన్నది. ఒకరోజు వచ్చినప్పుడు దేవుడు వెంటనే మన ప్రార్థనకు జవాబిస్తాడు. మీకు 2వ అధ్యాయంలో మీరు 2వ అధ్యాయం మీరు చూడండి. జస్ట్ 10 వర్సెస్ మాత్రమే ఉన్నాయి. గాఢాంధకారమైనటువంటి లోయలో సంచరించను, నేను ఏ అపాయమునకు భయపడిన సెలవిచ్చిన రీతిగా ఇలాంటి పరిస్థితిలో కూడా యోనా ఏం చేస్తాడంటే కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తున్నాడండి. స్తోత్రం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలోని కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావని యోనా సెలవిస్తూ ఉన్నాడు. అయ్యా దేవా, నా ప్రార్థన అంగీకరించావు. మార్కు సువార్త 11:24 మనం చూస్తున్నాం. మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ప్రార్థన చేస్తుండగా అవన్నీ కూడా పొంది ఉన్నామని మీరు నమ్మినట్లయితే అవి మీకు జరుగును, అవి మీకు దొరుకునని ప్రభు సెలవిస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనకు దొరుకుతాయని మనం ప్రార్థన చేస్తాం. యోనా అంటున్నాడు, నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నా దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. ఈరోజు నీ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించునుగాక. ప్రార్థన, 2వది మొక్కుబడి, 3వది బలి అర్పణ, 4వది ఉపవాసం. అలాగే 2వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ఇన్ని కార్యక్రమాలను పరిశుద్ధాత్మ మనం చేసినట్లయితే మన జీవితంలో యూ విల్ గెట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. మనకంతా తెలిసిన సంగతే అయినా కూడా కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశించాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయాలని ఆశించాను. నేను 2వ అధ్యాయం 9వ వచనంలో అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యం ఉంచి వారు తమ కృపాధారం విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకుని మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా కృతజ్ఞత అర్పణ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6,
7 వచనాలు మనం చూస్తాం. కృతజ్ఞత పూరితమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అలాగే బలులు అర్పించును, నేను మొక్కుకొనిన మొక్కుబలును చెల్లింపక మానని యెహోవా యొద్దనే రక్షణ దొరికి ప్రార్థన చేస్తాను. రక్షకుడు ఆయన. ఆ గాడ్ ఈజ్ ఎ రిడీమర్, ఆ గాడ్ ఈజ్ ఎ సేవియర్. యేసు అంటే రక్షకుడు. యెహోవా యొద్ద నాకు రక్షణ దొరుకునని ప్రార్థన చేస్తాను. యెహోవా యొద్ద నాకు రక్షణ దొరుకునని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు చేసిన అద్భుత మహత్ కార్యక్రమం ఏం చేస్తుంటే యెహోవా జాలి చేసుకుంటున్నాడు. 3వ అధ్యాయం మనం చూసేటైతే గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయనది తాను మాట ఇచ్చినది చేయక మానెను. 3వ అధ్యాయానికి వచ్చేస్తున్నాను బికాస్ ఆఫ్ టైం ల్యాప్స్ అండ్ హాఫ్ అన్ అవర్. మనకి ఏ కీడు చేయాలనుకున్నాడు ఆ కీడు చేయక మానేటువంటి దేవుడు మన దేవుడు. యోనా గ్రంథం మనం చూసినట్టయితే 3వ అధ్యాయంలో అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చి నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటించే. కాబట్టి యోనా వెంటనే లేచాడు. ఎప్పుడైతే సముద్రపు గర్భంలో నుండి బయటకు వచ్చిన వెంటనే 3rd చాప్టర్లో ఆయన మరలా లేచి ఏం చేస్తాడంటే మరలా లేచి దేవుని పని చేస్తున్నాడు. లేచిన వెంటనే మరలా మన దేవుని పనికి వెళ్ళిపోవాలి. యోనా లేచాడు. ఫస్ట్ టైం హీ మేడ్ ఎ మిస్టేక్. సెకండ్ టైం హీ వాస్ కరెక్టింగ్ హిమ్సెల్ఫ్. Third time he went up to preach and obey the God's command. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రియ సోదరుడా సోదరి, దేవుని యొక్క పని చేయడం ద్వారా వచ్చేటువంటి లాభాలన్నీ కూడా బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. యోనా ప్రార్థన చేసి మరలా నినవే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, ఈ పట్టణం 40 దినముల తరువాత నాశనం చేస్తాడు దేవుడు. మరి 40 రోజులు 40 days జోనా preach the gospel. ఇక 40 దినముల వరకు నినవే పట్టణం నాశనమని ప్రకటన చేయగా నినవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఒకసారి నేను కూడా అమెరికా దేశం నుంచి వచ్చిన తర్వాత 3 రోజులు గోనె పట్టు కట్టుకొని ప్రార్థన చేయాలని ప్రార్థించానండి. ఎందుకనగా తను తాను తగ్గించుకుని వారిని హెచ్చించేటువంటి దేవుడు ఆయన. ఈరోజు ప్రత్యేకమైన సమయంలో యోనా గోనె పట్టుకట్టు మరి ఆ రాజులందరూ కూడా గోనె పట్టుకట్టుకొని మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు తాను చేయదలిచినటువంటి కీడు చేయక మానెనని సెలవిచ్చాడండి. ఆ పట్టణాన్ని రక్షించాడు దేవుడు. ఆ పట్టణాన్ని రక్షించాడు ప్రభు. నినవే పట్టణానికి రక్షణ వచ్చింది. 4వ అధ్యాయం అంతా మనం చూసేటైతే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా అనేకమైన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయండి. కానీ అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? దేవుడు నీకు ఒక షెల్టర్ ఇచ్చాడండి. యోనాకు ఒక షెల్టర్ ఇచ్చాడు. యోనాకు ఒక షెల్టర్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పట్టణం ఎలా ఏమవుద్దో చూద్దామని ఒకసారి చూస్తున్నాను. కానీ నీవు కోపించుట న్యాయమా అని సెలవిస్తున్నాడు. యోనా నువ్వు కోపించుట న్యాయమా? నీకు కొన్నిసార్లు మన ప్రార్థనకి అయ్యో ఈ పట్టణం ఇలాగైంది, ఇది జరగలేదంటే మనం కూడా కోపపడతాం దేవుని దగ్గర. అని మనం కోపడిన దేవుడు కోపడ్డాడు. ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు దీర్ఘశాంతం చూపుచున్నాడు అనేటువంటి మాట పేతురు గ్రంథకర్త రాస్తున్నాడు. ఆ విధంగానే నీవు నేను కూడా మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఏ విధంగా నినవే పట్టణాన్ని ప్రకటన చేసిన వెంటనే దే కేమ్ టు నో క్రైస్ట్, దే కేమ్ టు నో గాడ్, దే రిపెంట్, ఎవ్రీవన్ రిపెంటెడ్. ప్రతి ఒక్కొక్కరు తమ్మును తాము తగ్గించుకొని గోనె పట్టుకొట్టుకొని ఆకాశమందున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూసి వారు ప్రార్థన చేసిన తర్వాత ఆ పట్టణము దీవించబడింది, రక్షించబడిందండి. నీ పట్టణము రక్షించబడాలి, దీవించబడాలంటే నువ్వు చేయవలసిన కార్యక్రమం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయవద్దు. నీకు కుటుంబం రక్షించబడాలా, నువ్వు లేచి దేవునికి ప్రార్థన చేయి. నీ కుటుంబంలో శాంతి సమాధానం రావాలా, నువ్వు లేచి ప్రార్థన చేయి.
ఓ కుటుంబ యజమాని, నువ్వు లేచి ప్రార్థన చేయి. ఉదయకాల సమయంలో నీ దేవుడిని యెహోవాని వెదకు. పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో ఆయనను వెతకినట్లయితే ఆయనను నువ్వు కనుగొనగలవు. కాబట్టి యోనలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. లేచి ప్రార్థన చేసి శోధన నుంచి మనం తప్పించుకుందాం. ప్రార్థన చేసుకుందామా? ఆ పట్టణానికి రక్షణ ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీ కుటుంబానికి రక్షణ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల మా గొప్ప దేవానికి వందనాలు. యోనా ద్వారా మీరు మాకు దయచేసినటువంటి గొప్ప మాట ఏమనగా, నీవు లేచి ప్రార్థన, నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమంటున్నావయ్యా. మేము లేచి నీ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వేదనతో, దుఃఖంతో ఈ కార్యక్రమం చూస్తున్నారో అట్టి వారి హృదయాలు మీరు కదిలించి వారు కూడా లేచి ప్రార్థన చేయడానికి వారిని పురికొల్పమని పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేయమని యేసునామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మేము దేశాల కోసం ప్రార్థన చేయాలి, మా పట్టణం కోసం ప్రార్థన చేయాలి, మా గ్రామాల కోసం మేము ప్రార్థన చేయాలి. మా తండ్రి, మా ప్రజల కోసం, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మా దేశం రక్షించబడునుగాక, మా గ్రామాలు రక్షించబడునుగాక, మా పట్టణాలు, మా రాష్ట్రాలు రక్షించబడునుగాక, ప్రపంచ దేశంలో రక్షణ సువార్త గంభీరంగా చాటించబడునుగాక. నీ కృపా కారుణ్యం చేత నింపి నడిపించమని, మా దేశాన్ని రక్షించమని. నినవే పట్టణానికి ఆ రోజు రక్షకుడైనటువంటి దేవుని ఏ విధంగా ప్రకటించాడో ఈ రోజు కూడా రక్షకుడైన దేవుని మేము ప్రపంచానికి ప్రకటిస్తున్న సమయంలో మా దేశం రక్షించబడునుగాక. ప్రజలు రక్షించబడాలని ప్రార్థన. ఎవరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదయ్యా. నీ నామాన్ని ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మా శక్తి చేత, భక్తి చేత కాదు, మీ ఆత్మ చేత నడిపించి మమ్మల్ని ఇంతవరకు నడిపించిన మీ విధానం బట్టి మీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తాం. యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని చూసినందుకు మీ 50 మందికి ప్రభుని యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నా నెంబర్ని మీరు సంప్రదించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఫాలో మై ఫేస్బుక్ అండ్ ఆల్సో ద యూట్యూబ్. గాడ్ బ్లెస్ యూ. మీరు మా కోసం ఆల్ఫా అండ్ ఒమేగా ప్రాఫిటికల్ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.